श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుక్కునేటువంటి అవకాశం ఉందా లేదా, భార్యాభర్త మధ్య సఖ్యత ఏ విధంగా ఉండబోతోంది, సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి మిక్కిలమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా, ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ద్రవ్యోల్బణంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన గావిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది, దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు, ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా, కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము. ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మీనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే. మిథున రాశి వారు మార్చి నెలలో ఆర్థికంగా కాస్త ఊరట కలిగేటువంటి అవకాశాలు కనబడతాయి, కానీ ఎక్కడా కూడా అప్పు తీరేటువంటి మార్గాలు కనిపించవు. మీకు అవకాశాలు మాత్రమే కనబడతాయి. ఈ అవకాశాలని మీరు అందిపుచ్చుకునేటువంటి రానున్న రోజుల్లో ఉంటాయి. అప్పుల వాళ్ళు అనేటువంటివి ఎక్కువ బాధించేటువంటి అవకాశం లేదు, మరొక అవకాశం ఇచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. పైగా మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ శుభవార్త అయితే వినడం జరుగుతుంది, కానీ డాక్యుమెంట్స్ మీ దగ్గరకు రావడానికి మరి కాస్త సమయం పడుతుంది. ఈ మిథున రాశి వారు నిరుద్యోగ విషయంలో ఈ నెల కూడా నిరుత్సాహమే గోచరిస్తుంది. రాజకీయ నాయకులకు జనాల్లో ఆకర్షణ అనేటువంటి తగ్గుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల కాస్త గడ్డుకాలంగా చెప్పవచ్చు. పాత స్నేహితుల వల్ల మీరు చేజిక్కించుకునే అవకాశం చేజారేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. అదే చివరి వరకు వచ్చి ఈ అవకాశం నేను మిస్ అయిపోయానే అనేటువంటి బాధ అయితే మిథున రాశి వారికి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి 14వ తారీఖు నుంచి 23 వరకు కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. స్థిరాస్తిని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకంటూ కాస్త జగం భూమున్నా ఉండాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చి అప్పు చేసి మరీ మీరు స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా
మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం విషయంలో ఇక పూర్వం వచ్చినటువంటి బాధ ఏదైతే ఉందో అదే పునరుద్ధి కావడం, లేదా ఇక పూర్వం మీరు ఏదైనా సర్జరీ చేయించుకుని ఉంటే కనుక అందులో ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ మిథున రాశి వారు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు జరిగేటప్పుడు చేతి భుజం దగ్గర నుంచి మోచేతి వరకు కూడా ఎముకలు విరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక మార్చి 11వ తారీఖు నుంచి కలిసి వచ్చే సూచన చెప్పవచ్చు. వీరికి పాల ఉత్పత్తి సంబంధించి కానీ, కోళ్ల పరిశ్రమ కానీ, అదేవిధంగా ఫుడ్కి సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చే సూచన చెప్పవచ్చు. వ్యాపారం ప్రత్యక్షంగా చేయండి, కలిసి వచ్చే సూచన. ఎక్కడా పరోక్షంగా మాత్రం వ్యాపారం ఈ నెలలో మిథున రాశి వారు చేయవద్దు. పైగా ఆడవారు సంతానం కొరకు ఎవరైతే శుభవార్త వినాలి అనుకుంటున్నారో ఉగాది తదనంతరం నుంచి కూడా ఒక శుభవార్త అయితే ఈ నెలలో మీరు ఖచ్చితంగా వింటారు. వివాహం కొరకు చూసేటువంటి వారికి అంత శుభసూచకంగా ఎక్కడా గోచరించడం లేదు. ఈ మిథున రాశి వారు విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేయడం, ఇతరులకి అత్యవసరార్థం ధనాన్ని తక్కువలో ఇచ్చి ఆభరణాలు కొనుక్కోవడం చేస్తూ ఉంటారు. పైగా వీరి ఆలోచన ధోరణి పూర్వ ఆలోచన ధోరణి కంటే విభిన్నంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మిథున రాశి వారు ప్రతిరోజు కూడా ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి అవకాశానికి పోకలాడుతూ ఉంటారు. ఈ నెలలో మిథున రాశి వారు దత్తాత్రేయ ఆరాధన చేయడం లేదా గురుపారాయణ పఠించడం అత్యంత శుభసూచకంగా ఉంటుంది. నిత్యము కూడా చందనాన్ని వృత్తలాకారంగా ధరించండి. శ్రీ దత్తకటాక్షం కలుగుతూ ఉన్నత స్థితిగతులు పొందడం జరుగుతుంది. మార్చి నెలలో మేషరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుందనే చెప్పవచ్చు. ఉగాది తదనంతరము కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొంటున్నారు. మార్చి 1వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా ఆర్థిక ప్రణాళికలో లేదా మీరు చేసేటువంటి పనిలో విజయాన్ని అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. మార్చి ఉగాది తదనంతరము కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా సరే దాన్ని అధిగమిస్తూ మనోస్థైర్యాన్ని పెంచుకుంటూ ఉంటారు. శుభ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం, రాజకీయ నాయకులు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పడం, విద్యార్థులకి కాస్త జ్ఞాపక శక్తి తగ్గి వారు అనుకున్నటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత విషయంలో కొంచెం అవకతవకలు జరగడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారు సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటుంటారో 11వ ఇంట అధిక గ్రహ సంచారణ వల్ల వీరి యొక్క ఆలోచన ధోరణి మారడం, నేను ఎప్పటి వరకు శ్రమిస్తున్నాను, ఈ రంగంలో నాకు కలిసి రావడం లేదు, నేను రంగాన్ని మార్చుకోవడం లేదా నా వృత్తిని మార్చుకోవడం, నా ప్రవృత్తిని నేను మార్చుకోవడం అనేటువంటి ఒక ఆలోచనతో వేరే వేరే కార్యక్రమాలను తలబట్టడానికి ప్రాధాన్యత వహిస్తూ ఉంటారు. ఆర్థికంగా అప్పుడు 28% తీర్చడానికి చూస్తుంటారు. ఆకస్మికమైన తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ధనం ఏదైతే ఉందో అది మార్చి 20వ తారీఖు తర్వాత ఒక మంచి శుభవార్త అయితే వినేటువంటి విషయంగా చెప్పవచ్చు. ఇక ఈ మేషరాశి వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే కనుక మార్చి 24 తర్వాత శ్రీకారం చుట్టుకోండి. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, భూ సంబంధితమైన విషయాల్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఈ మాసం మేషరాశి వారికి అంతగా యోగించడం లేదు. స్టాక్ మార్కెట్లు మీరు ధనం పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో ₹1 లాభం ఉండదు. కాబట్టి ఈ మార్చి నెలలో స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో ధనాన్ని పెట్టడం అనేటువంటిది అంత మంచి పరిణామంగా చెప్పడానికి లేదు. ఇక వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉన్నవారు ఉగాది తదనంతరం కూడా మీరు వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోండి. కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ముఖ్యంగా వెజిటేబుల్ సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ, ఈ రొయ్యలు, చేపలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మేషరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి కొంచెం తగ్గుతుంది. కీచులాట్లు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా పెద్ద మనుషుల మధ్యలో కూర్చుని
సమస్యను వేరే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పరిస్థితిలోకి దిగుతుంటారు. మీ ఆలోచన ధోరణి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి అవకాశం ఉగాది వరకు ఉంటుంది. ఉగాది తర్వాత మీరంటూ ఒక పరిపూర్ణమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వివాహం కొరకు శుభవార్త అయితే వినడం జరుగుతుంది. సంతానం వారు ఈ నెల సంతాన యోగ్యం అంతగా కనిపించడం లేదు. ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేయడం అనేది మేషరాశి వారు ఖచ్చితంగా చేస్తుంటారు. ల్యాండ్ కొందాం, ఇల్లు కొందాం అనుకున్న వారికి ఈ మార్చి నెల శుభసూచకంగా చెప్పవచ్చు. అయితే మార్చిలో ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి పక్కటి ఎముకలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రమాదము అనేటువంటిది మార్చి 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మేషరాశి వారు మార్చి నెలంతా కూడాను కాలభైరవ ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. భస్మాన్ని అడ్డంగా ధరించండి. ఆరావాలి కుంకుమని వృత్తలాగారంగా పెట్టుకోండి. పరమేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు.